రెండవది తమిళనాడు మేబీ రేపు ఏఐడిఎంకి కూటమిలో వస్తుంది, ఇండివిజువల్ గా బీజేపీగా కాదు. తెలంగాణలో ఇండివిజువల్ గా రావడానికి స్కోప్ ఉంది. మేబీ రేపటి 5 ఏళ్లకే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ కనుక పక్కకి వెళ్ళిపోతే, లేదు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యంటే కాంగ్రెస్ చేసే అరాచకం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ అవుతుందా? అంతే. త్రిముఖ పోటీలో బీజేపీ కొట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ లో కేసీఆర్ మీద విపరీతమైన ఆదరణ ఉండేది, రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాడు అన్నట్టు. మొన్నటిసారి వచ్చేటప్పటికి ఆ కొంతమంది నాయకుల యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి మూలంగా విరక్తి చెంది ఇటు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ని గెలిపించింది. ఆ టైంలో బండి సంజయ్ని పక్కన పెట్టడం, యాక్టివిటీ పక్కన పెట్టడంతో దెబ్బతింది బీజేపీ. అది కంటిన్యూ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది, కాంగ్రెస్ ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చి ఉండేది, అంతే ఉండేది. బీజేపీకి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాకి పోటీ ఉండేది కాంగ్రెస్ కి బీజేపీ. అది బీజేపీ చెడగొట్టుకుంది. నన్ను అడిగితే బీజేపీ ఫస్ట్ ప్లేస్ కి వచ్చి ఉండేది, ఏది ప్రతిపక్ష స్థానాన్ని. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళి ఉండేది. వీళ్ళు చేసిన తప్పు వల్ల, ఎందుకంటే అంత ముందు జరిగిన ఈ ఎన్నికల్లో, హైదరాబాద్ ఎన్నికలు కానీ ఇవన్నీ తేడా వచ్చినాయి కదా. ఇప్పుడు అక్కడ ఛాయిస్ ఉంది. ఒకటి, బీఆర్ఎస్ బలహీనపడుతున్నా కాంగ్రెస్ బలహీనపడితే దేన్ని ఆక్యుపై చేయాలన్నది చూస్తుంది అక్కడ బీజేపీ. ఆంధ్రాలో వచ్చేటప్పటికి కూటమిగా నేను గమనిస్తున్నటువంటి దాని ప్రకారం 2034కి కానీ 39కి కానీ